ప్రార్థనా గది, రహస్య గది, దేవుని సన్నిధి. తలుపు మూసివేయడం, ఆత్మ యొక్క ఏకాగ్రత. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా మన మనస్సు ఎందుకు దేవునితో కలవదు? ఎందుకంటే మన మనస్సు ఒకే సమయంలో 100 విషయాల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ద్వారం మూయడం నేర్చుకోవాలి. బయటి నుండి వచ్చే మాటలు, చూపు, ఆలోచనలు, ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారాన్ని ఆపివేయడమే తలుపు వేయడం. మన కోరికలు, భయాలు మరియు ఆందోళనలు, మీరు ఈ ప్రపంచపు ఆలోచనలు ఆపివేసినప్పుడు మీ ఆత్మ లోపల దేవుని నిశ్శబ్ద స్వరం వినిపిస్తుంది. భౌతికంగా గదిలో ఒంటరిగా ఉన్న మనసులో వేల ఆలోచనలు ఉంటే మీరు ఆ రహస్య గదిలో లేనట్టే. గదిలో 100 మంది ఉన్నా మీ మనస్సును లోపలికి మళ్ళించి ఈ ప్రపంచాన్ని దూరం చేయగలిగితే అదే అసలైన తలుపు వేయడం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో యేసు ప్రభువు చెప్పినట్లు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అనే వాక్యము కేవలము భౌతిక సంబంధమైన తలుపులను మూసివేయడం గురించి కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం, బాధ్యతలు, మనుషుల అభిప్రాయములు మరియు సోషల్ మీడియా వంటి అనవసరమైన ఆందోళనలను మన మనస్సు నుండి దూరం చేయడము. తలుపు మూయడం అంటే మీ అంతరంగ గదిలోకి ప్రవేశించి ముందు ఈ లోకపు ఆలోచనలు ఆపివేయడం. ఆత్మను సంసిద్ధం చేయడం. బయటి ప్రపంచానికి మరియు దేవుని సన్నిధికి మధ్య ఒక గోడను నిర్మించుకోవడం. ఇది ఒక పవిత్రమైన ఏర్పాటు. మీరు మీ అంతరంగంలోకి ప్రవేశించినప్పుడు మీ మనస్సు పూర్తిగా దేవుని వైపు మాత్రమే మళ్ళడానికి ఈ తలుపు మూయడం జరుగుతుంది. అహంకారాన్ని పక్కన పెట్టడం. మనిషి తనను తాను ప్రదర్శించుకోవాలనే కోరిక, తన సమస్యల గురించి తనే ఆలోచించుకోవాలనే ఆలోచన మనిషికి ఉంటుంది. మీ అహంకారాన్ని ఎప్పుడూ నేను ఏమి సాధించాలి, నాకు ఏమి కావాలి అని అడుగుతుంది. కానీ మీరు తలుపు వేసి ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ నేను అనే భావన కరిగిపోవాలి. వీటిని నిలిపివేసి పూర్తిగా దేవునిపై ఆధారపడటానికి సిద్ధపడటమే అసలైన ద్వారం మూయడము. అక్కడ మీరు ప్రార్థన చేయడం మానేసి మీరు ప్రార్థనగా మారిపోతారు. మీ వ్యక్తిగత కోరికలు దేవుని చిత్తంతో ఏకమవుతాయి. అప్పుడు మీరు అడగాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే తండ్రికి మీ అవసరం ఏంటో ముందే తెలుసు. అద్భుతం అప్పుడు ఒక సంఘటన కాదు, అది మీ జీవితంలో ఒక సహజ స్థితి అవుతుంది. తలుపు మూయడం అంటే మీరు ప్రపంచం నుండి విడదీసి దేవునితో కలపటం. అప్పుడు మీరు శరీరంలో ఉన్న ఆత్మలో ఉంటారు. ఇదే లోకంలో ఉంటూనే ఈ లోక సంబంధం కాని ఆత్మీయ స్థితిలో మీరు ఉంటారు. రహస్య గది, సీక్రెట్ రూమ్, దేవుని నిధి గది. గ్రీకు భాషలో దీనిని టమియాన్ అంటారు.
అంటే కేవలం ఒక గది మాత్రమే కాదు, అది భద్రపరచిన నిధులు నివాసం ఉండే గది. దేవుని అద్భుతాలు, ఆయన ఇచ్చే జ్ఞానం, శాంతి, శక్తి ఇవన్నీ మీకు బయట ఎక్కడో దొరికేవి కావు. మీ లోపలే ఉన్న ఆ టమియాన్లో దేవుడు మీకు కావలసిన వాటన్నింటినీ ముందుగానే భద్రపరిచి ఉంచాడు. ప్రార్థన అంటే దేవుని బ్రతిమాలి ఏదో ఒకటి సాధించటం కాదు, మీ లోపల దాగి ఉన్న ఆ దేవుని సన్నిధిని కనుగొనడము. మీరు ప్రార్థనలో దేవునితో కలిసి ఉన్నప్పుడు ఆ గది తలుపులు మీ లోపలే తెరుచుకుంటాయి. భౌతిక ప్రపంచం అంతా కాలం, టైం మరియు స్థలం, స్పేస్ అనే పరిమితుల్లో నడుస్తుంది. కానీ టమియాన్ లేదా అంతరంగ గది అనేది నిత్యత్వం, ఇటర్నిటీ నివసించే చోటు. ప్రార్థన అంటే టైంతో సంబంధం లేని ఒక స్థితిలోకి వెళ్ళడం. మీరు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ గతము అంటే తీరని బాధలు మరియు భవిష్యత్తు అంటే ఆందోళనలు ఉండవు. కేవలం నేను ఉన్నాను అనే దేవుని ఉనికి మాత్రమే ఉంటుంది. మీరు నిత్యత్వంలో నిలబడితే కాలక్రమేణా వచ్చే మీ సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. సమస్యను మీరు పైనుండి ఆత్మీయ కోణం నుండి చూస్తారు కాబట్టి దానిని మీరు జయించగలరు. దేవునితో ఆత్మీయ ప్రయాణం. యేసు ప్రభువు ప్రార్థన అంటే అడగటం మాత్రమే కాదు, అది చూడటం అని అన్నారు. నిరీక్షణ నుండి దర్శనానికి. మనం సాధారణంగా ప్రార్థనలో దేవునికి మన అవసరాల చిట్టాను వినిపిస్తాము. అసలైన ప్రార్థన అంటే ఆ అంతరంగ గదిలో దేవుడు ఏం చేస్తున్నాడో చూడటం. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనము, కుమారుడు తండ్రిని ఏమి చేయుట చూచునో దానిని తప్ప వేరేమియు తనంతట తాను చేయనేరడు. అంటే యేసు ప్రభువు దేవుని చిత్తాన్ని తన హృదయ అంతరంగంలో ముందే చూశారు. అద్భుతాలు జరగటానికి ముందు ఆకాశం వైపు చూడటం అంటే తండ్రి ఏం చేస్తున్నారో గమనించటం. యేసు ప్రభువు చూచుట అనేది కేవలం భౌతికమైన చూపు కాదు, అది ఆత్మీయ దర్శనము. ముందుగానే చూడటం. అద్భుతం జరగకముందే దేవుడు దానిని ఎలా చేయబోతున్నాడో ఆత్మీయ కోణంలో చూడటమే అసలైన విశ్వాసం. యేసు ఆకాశము వైపు చూసినప్పుడు ఆయన తండ్రి చిత్తాన్ని తన ఆత్మలో చేసుకుంటున్నారు. ఆయన తన సొంత శక్తితో ఏమీ చేయలేదు. తండ్రి చేయబోయే పనిని తనలో చూసి దానిని భూమిపై అమలు చేశారు. అంటే అద్భుతం అనేది సృష్టించబడదు, అది దేవుని నుండి మనలోనికి ప్రవహిస్తుంది. మీరు దేవునితో ఎంత గాఢంగా ఆయన సన్నిధిలో అనుసంధానమైతే ఆయన చేసే పనిని మీరు అంత స్పష్టముగా చూడగలరు. దేవుడు ఒక స్థితిలో ఉన్నాడు, నేను ఉన్నాను, మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలి. మీరు సమస్యను ఉన్నది అని నమ్మితే అది మీకు సత్యం. కానీ మీరు దేవుని స్థితిలో అనగా అంతరంగ గదిలో నిలబడి చూస్తే ఆ సమస్య ఒక తాత్కాలిక భ్రమ, ఇల్యూషన్ అని మీకు అర్థమవుతుంది. యేసు అద్భుతాలు ఎందుకు చేయగలిగారంటే ఆయనకు సమస్య కంటే తండ్రి సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్ పెద్దదిగా అనిపించింది. ఇక్కడ మీరు దేవునితో సంభాషించటం లేదు, దేవునితో కలిసి జీవిస్తున్నారు. చూడటం అంటే సృష్టికర్తతో సహసృష్టిని చేయడం. కుమారుడు తండ్రిని ఏమి చేయుట చూచునో దానిని తప్ప వేరేమీ తనంతట తానే చేయనేరడు.
దేవుడు ప్రపంచాన్ని సృష్టించడమే కాకుండా ప్రతి క్షణం దానిని సంరక్షణ చూసుకుంటాడు మరియు కాపాడుతున్నాడు. యేసు ఆ అంతరంగ దేవుని సన్నిధి గదిలో దేవుడు చేస్తున్న ఆ పనిని చూశారు. అద్భుతాలు కేవలం అదృష్టం వల్లనో లేదా దయ వల్లనో అప్పుడప్పుడు జరిగేవి కావు. అవి ఒక క్రమ పద్ధతిని, ప్యాటర్న్ అనుసరిస్తాయి. కృతజ్ఞత. యేసు అద్భుతానికి ముందు తండ్రికి కృతజ్ఞతలు తెలిపారు. కృతజ్ఞత అనేది దేవుని నియమాన్ని యాక్టివేట్ చేసే కీ. అనుసంధానం, అలైన్మెంట్. మన ఆలోచనలు, మన హృదయం తండ్రి హృదయంతో ఏకీభవించినప్పుడు అద్భుతాలు మన జీవితంలో ఒక సహజమైన భాగంగా మారిపోతాయి. అద్భుతాలు ఒక కాలానికే పరిమితం కాలేదు. ఎందుకంటే దేవుడు నిన్న, నేడు, రేపు ఒక్కటే. మన అంతరంగం హృదయంలో దేవునితో సంబంధం ఉన్నంతకాలం దేవుని శక్తి మన ద్వారా పనిచేస్తూనే ఉంటుంది. అద్భుతం ఒక ఫలితం కాదు, ఒక పరిస్థితి. చాలామంది అద్భుతం కోసం ఎదురు చూస్తారు, కానీ అద్భుతం అనేది దేవుని సన్నిధిలో మీకు ఉన్న సంబంధం యొక్క బై ప్రోడక్ట్. మీరు సమస్యను చూడటం మానేసి దేవుని శక్తిని ఆ రహస్య గదిలో చూడటం మొదలు పెడితే సమస్య మీకు సమస్యలా కనిపించదు. సమస్యను పరిష్కరించడం దేవుని బాధ్యత అవుతుంది. మీరు కేవలం ఆ స్థితిలో నిలిచి ఉండటం మాత్రమే చేయాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు మీ హృదయ అంతరంగంలో దేవుడు ఉన్నాడని నమ్మండి. ఆయన ఎక్కడో దూరంగా లేడు, మీ ఊపిరిలో ఉన్నాడని భావించండి. అడగడం మానేసి దేవుని చిత్తం మీ జీవితంలో ఎలా ఉందో చూడటానికి ప్రయత్నించండి. దేవా, నేను దీనిని చూడాలి అని అడగండి. మీరు లోపలికి ప్రయాణం చేయడం మొదలుపెట్టినప్పుడు బయట జరిగే అద్భుతాలు మీకు పెద్ద విషయాలుగా అనిపించవు. ఎందుకంటే మీరు అద్భుతం చేసే దేవునితోనే కలిసి ఉన్నారు. నిజమైన ప్రార్థన అనేది మీరు దేవుని దగ్గరికి వెళ్ళటం కాదు, మీలో ఉన్న దేవుని మీరు కలుసుకోవటం. నిజమైన ప్రార్థన అనేది మీరు దేవుని దగ్గరికి వెళ్ళటం కాదు, మీలో ఉన్న దేవుని మీరు కలుసుకోవటం. రాజ్యం మీ లోపలే ఉంది అని యేసుక్రీస్తు చెప్పిన మాటలకు ఇదే అర్థము. మీరు బయట వెతికే అద్భుతం, సమాధానం, శక్తి మీ లోపల ఉన్న ఆ అంతరంగ ప్రార్థన గదిలో దాగి ఉంది. ఆ గదిని కనుగొన్న వ్యక్తికి బయట ప్రపంచం నుండి వచ్చే అలజడులు ఏమీ చేయలేవు. ఎందుకంటే బయట ఉన్నదంతా తాత్కాలికం, లోపల ఉన్న దేవుని సన్నిధి శాశ్వతం. మీరు ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు కూర్చొని, ప్రభువా, నీవు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నాను అని ఒక నిమిషం మౌనంగా ఉండి చూడండి. ఆ మౌనంలో మీకు కలిగే ఆత్మీయ అనుభూతి వేల మాటల ప్రార్థన కంటే శక్తివంతమైనది. మీరు మీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు మీ హృదయమనే అంతరంగ గదిలోకి ప్రవేశించి మీ చింతలను, మీ సందేహాలను తలుపు మూసి బయట ఉంచండి. అక్కడ మీరు దేవుని స్వరాన్ని వినడం కాదు, దేవుడు ఏం చేస్తున్నారో చూడటం మొదలుపెట్టండి. ఆ ప్రదేశంలోనే మీరు దేవునితో అద్భుతమైన సంబంధాన్ని నిర్మించుకోగలరు. మీరు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మీ అంతరంగంలోనే నివసిస్తున్నాడు. ఇది మీ జీవితంలో అత్యున్నతమైన ఆత్మీయ పరిణితి చెందిన జీవితము.